ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించి పార్ట్ 2 చూద్దామండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది ప్రకటనలను గమనించి సరైన వాటిని గుర్తించండి. ఢిల్లీ సుల్తానేట్ చరిత్రలో అత్యంత సుదీర్ఘకాలం పాలించిన రాజవంశం తుగ్లక్ వంశం. గియాజుద్దీన్ తుగ్లక్ అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టిన 50% భూమి శిస్తును అలాగే కొనసాగించాడు. భారతదేశంలో వ్యవసాయం కోసం కాలువలు తవ్వించిన మొదటి సుల్తాన్ గియాజుద్దీన్ తుగ్లక్. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. A, CR కరెక్ట్ అండి. ఇక్కడ ఏమడిగారండి? సరైనవి అడిగారండి. ఢిల్లీ సుల్తానేటు చరిత్రలో అత్యంత సుదీర్ఘకాలం పాలించిన రాజవంశం ఏది అంటే తుగ్లక్ వంశం అండి. భారతదేశంలో వ్యవసాయం కోసం కాలువలు తవ్వించిన మొదటి సుల్తాన్ ఎవరు అంటే గియాజుద్దీన్ తుగ్లక్. తుగ్లక్ వంశం సుమారు 94 ఏళ్ళు పాలించింది. గియాజుద్దీన్ తుగ్లక్ భూమి శిస్తును 50% నుండి 1/10 లేదా 1/11 వంతుకు తగ్గించాడండి. కాలువలు తవ్వించిన మొదటి సుల్తాన్ ఎవరంటే గియాజుద్దీన్ తుగ్లక్. ఏ వంశస్థుడు? తుగ్లక్ వంశానికి సంబంధించిన అతను. ఇది 50% శిస్తును అలాగే కొనసాగించాడు అనేది రాంగ్ అండి. 50% నుండి 1/10 లేదా 1/11 వరకు తగ్గించాడంట. ఎవరు? గియాజుద్దీన్ తుగ్లక్. ఏ వంశంలో? తుగ్లక్ వంశంలో. నెక్స్ట్ క్వశ్చన్, దివాన్-ఈ-కోహి, దివాన్-ఈ-బందగాన్, దివాన్-ఈ-ఖైరత్, దివాన్-ఈ-ఇస్తిపాక్ వాటి యొక్క అర్థాలు: దాన ధర్మాల శాఖ, వ్యవసాయ శాఖ, పెన్షన్ల శాఖ, బానిసల సంరక్షణ శాఖ. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. A2, B4, C1, D3. దివాన్-ఈ-కోహి అంటే వ్యవసాయ శాఖ. దివాన్-ఈ-బందగాన్ అంటే బానిసల సంరక్షణ శాఖ. దివాన్-ఈ-ఖైరత్ అంటే దాన ధర్మాల శాఖ. దివాన్-ఈ-ఇస్తిపాక్ అంటే పెన్షన్ల శాఖ. మహమ్మద్ బిన్ తుగ్లక్ వ్యవసాయం కోసం దివాన్-ఈ-కోహిని ఏర్పాటు చేయగా, ఫిరోజ్ షా తుగ్లక్ బానిసల కోసం బందగాన్, పేదల కోసం ఖైరత్ మరియు పెన్షన్ల కోసం ఇస్తిపాక్ అనే శాఖలను ఏర్పాటు చేశాడంట. ఎవరండి? ఫిరోజ్ షా తుగ్లక్. దివాన్-ఈ-కోహిని ఏర్పాటు చేసింది ఎవరండి? మహమ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్ క్వశ్చన్, మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రవేశపెట్టిన టోకెన్ కరెన్సీ లేదా రాగి నాణేల విధానం విఫలమైంది. నాణేల ముద్రణపై ప్రభుత్వానికి నియంత్రణ లేకపోవడంతో ప్రతి ఇల్లు ఒక టంకశాలగా మారింది. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. సో R is the correct explanation of A. మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రవేశపెట్టిన టోకెన్ కరెన్సీ లేదా రాగి నాణేల విధానం అనేది విఫలమైంది. సో ఇట్ ఈస్ కరెక్ట్. నాణేల ముద్రణపై ప్రభుత్వానికి నియంత్రణ లేకపోవడంతో ప్రతి ఇల్లు ఒక టంకశాలగా మారింది. నాణేల ముద్రపై ప్రభుత్వానికి నియంత్రణ లేకపోవడంతో ప్రతి ఇల్లు ఒక టంకశాలగా మారింది. బోత్ ఆర్ కరెక్ట్. వెండి కొరత వల్ల తుగ్లక్ రాగి నాణేలను ప్రవేశపెట్టాడు, కానీ నకిలీ నాణేలను అరికట్టలేకపోవడం వల్ల ఖజానా ఖాళీ అయ్యి ఈ ప్రయోగం అనేది విఫలమైందండి. ఈ రాగి నాణేలను ప్రవేశపెట్టింది ఎవరండి? టోకెన్ కరెన్సీని మహమ్మద్ బిన్ తుగ్లక్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, మహమ్మద్ బిన్ తుగ్లక్ చేపట్టిన ఈ క్రింది చర్యలను అవి జరిగిన క్రమంలో అమర్చండి. ఇక్కడ సిరీస్ అడిగారండి. టోకెన్ కరెన్సీ, రాజధాని మార్పిడి, కరాచీల్ దండయాత్ర, దోయాబ్ ప్రాంతంలో పన్ను పెంపు. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. ఫస్ట్ రాజధాని మార్పిడి, నెక్స్ట్ టోకెన్ కరెన్సీ, తర్వాత దోయాబ్ ప్రాంతంలో పన్ను పెంపు, తర్వాత కరాచీల్ దండయాత్ర. చారిత్రక ఆధారాల ప్రకారం రాజధాని మార్పిడి 1327, టోకెన్ కరెన్సీ అనేవి 1329లో జరిగాయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫిరోజ్ షా తుగ్లక్ విధించిన పన్నులకు సంబంధించి సరిగ్గా జతపరచబడిన జంటను గుర్తించండి. ఖరాజ్ ముస్లింలు చెల్లించే మతపరమైన పన్ను, జకాత్ భూమి శిస్తు, కమ్స్ యుద్ధంలో దోచుకున్న సంపదలో ప్రభుత్వ వాటా, జిజియా నీటిపారుదల పన్ను. ఇక్కడ ఏమడిగారండి? కరెక్ట్ పేరు అడిగారండి. కమ్స్ యుద్ధంలో దోచుకున్న సంపదలో ప్రభుత్వ వాటా. ఖరాజ్ అంటే భూమి శిస్తు అండి, కానీ ఇక్కడేమన్నారు? పన్ను అన్నారండి. ముస్లింలు చెల్లించే మతపరమైన పన్ను అన్నారండి. ఇది రాంగ్. ఇక్కడ ఆపోజిట్లో పన్నాయండి. ఖరాజ్ అంటే భూమి శిస్తు,
జకాత్ అంటే ముస్లింలు చెల్లించే మతపరమైన పన్ను అండి. కమ్స్ అంటే యుద్ధంలో దోచుకున్న సంపదలో ప్రభుత్వం యొక్క వాటా. జిజియా నీటి పన్నుని ఏమంటారండి? హక్ ఈ షర్బ్ అని పిలిచేవారంటండి. జిజియా అనేది ముస్లిమేతరులపై విధించే పన్ను అండి, అంటే నాన్ ముస్లిమ్స్ అండి. నాన్ ముస్లిమ్స్పై విధించేది జిజియా పన్ను. నీటిపారుదలపై విధించే పన్నుని ఏమంటారు? హక్ ఈ షర్బ్ అని పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో ఫిరోజ్ షా తుగ్లక్ నిర్మించిన నగరాల జాబితాలో లేనిది ఏది? ఇక్కడ ఉన్నది అడగలేదండి, లేనిది అడిగారండి. హిసార్, ఫతేపూర్ సిక్రీ, జౌన్పూర్, ఫిరోజాబాద్. ఇక్కడ లేనిది అడిగారండి. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ అండి. ఫతేపూర్ సిక్రీ అనేది ఫిరోజ్ షా తుగ్లక్ నిర్మించిన నగరాల్లో లేనిదండి. ఉన్నవని అడిగితే హిసార్ అనేది ఉంది, జౌన్పూర్ అనేది ఉంది, ఫిరోజాబాద్ అనేది ఉందండి. ఫిరోజ్ షా తుగ్లక్ హిసారు, ఫిరోజ్పూర్, ఫిరోజాబాద్ మరియు జౌన్పూర్ వంటి 300 నగరాలను నిర్మించాడు. ఫతేపూర్ సిక్రీని మొఘల్ చక్రవర్తి అక్బర్ నిర్మించాడంట అండి. ఫతేపూర్ సిక్రీని ఎవరు నిర్మించారు? మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, హునూజ్ ఢిల్లీ దూర్ ఆస్త్, ఢిల్లీ ఇంకా చాలా దూరంలో ఉంది అనే వ్యాఖ్య ఏ సుల్తాన్ ఉద్దేశించి చేయబడింది? హునూజ్ ఢిల్లీ దూర్ ఆస్త్, ఢిల్లీ ఇంకా చాలా దూరంలో ఉంది అనే వ్యాఖ్య ఏ సుల్తాన్ను ఉద్దేశించి చేయబడింది? గియాజుద్దీన్ తుగ్లక్ అండి. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. బెంగాల్ దండయాత్ర నుండి తిరిగి వస్తున్న గియాజుద్దీన్ తుగ్లక్కు సూఫీ సెయింట్ అయిన నిజాముద్దీన్ ఔలియాకు మధ్య ఉన్న విభేదాల నేపథ్యంలో ఔలియా ఈ వ్యాఖ్య చేశారండి. ఏం వాక్య అండి? హునూజ్ ఢిల్లీ దూర్ ఆస్త్, ఢిల్లీ ఇంకా చాలా దూరంలో ఉంది అనే వ్యాఖ్యను ఏ సుల్తాన్ను ఉద్దేశించి చేయబడింది అంటే గియాజుద్దీన్ తుగ్లక్ అండి. ఇతన్ని ఉద్దేశించి చేయబడింది. ఎవరు చేయబడింది అంటే ఔలియా, నిజాముద్దీన్ ఔలియా. నెక్స్ట్ క్వశ్చన్, తుగ్లక్ వంశ పతనానికి దారితీసిన ఫిరోజ్ షా తుగ్లక్ యొక్క నిర్ణయం ఏది? తుగ్లక్ వంశము పతనానికి దారితీసిన ఫిరోజ్ షా తుగ్లక్ యొక్క నిర్ణయం ఏది? కాలువల నిర్మాణం చేపట్టడం, జిజియా పన్నును బ్రాహ్మణులపై విధించడం, సైనిక మరియు సివిల్ పదవులను వంశపారంపర్యం చేయడం, అశోకుని స్తంభాలను ఢిల్లీకి తరలించడం. ఇక్కడ ఏమడిగారండి? తుగ్లక్ వంశ పతనానికి దారితీసిన ఫిరోజ్ షా తుగ్లక్ యొక్క నిర్ణయం ఏంటి అంటే సైనిక మరియు సివిల్ పదవులను వంశపారంపర్యం చేయడం అండి. సైనిక మరియు సివిల్ పదవులను వంశపారంపర్యం చేయడం. పదవులను వంశపారంపర్యం చేయడం వల్ల పరిపాలనలో సమర్థత తగ్గి అవినీతి అనేది పెరిగిందటండి. ఇది తుగ్లక్ వంశ బలహీనతకు ఒక ప్రధాన కారణం. నెక్స్ట్ క్వశ్చన్, సరిపోల్చని జంటను గుర్తించండి. ఇన్కరెక్ట్ పేరు అడిగారండి. ఇబన్ బటూటా, రిఫ్లా. నెక్స్ట్ జునా ఖాన్, మహమ్మద్ బిన్ తుగ్లక్, గాజీ మాలిక్, గియాజుద్దీన్ తుగ్లక్, తైమూర్ దండయాత్ర క్రీస్తు శకం 1325. సరి కానిది అడిగారండి. ఆప్షన్ 4 ఈజ్ రాంగ్ అండి. తైమూర్ దండయాత్ర 1325 అనేది రాంగ్ అండి. తైమూర్ దండయాత్ర అనేది ఎప్పుడు జరిగిందండి? 1398లో జరిగిందండి. ఇది తుగ్లక్ సామ్రాజ్యాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. 1325లో గియాజుద్దీన్ తుగ్లక్ మరణించాడండి. తైమూర్ దండయాత్ర జరగలేదు. 1325లో గియాజుద్దీన్ తుగ్లక్ మరణించడం వల్ల తైమూర్ దండయాత్ర అనేది 1398లో జరిగిందండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. ఇబన్ బటూటా రిఫ్లా గ్రంథం, జునా ఖాన్, మహమ్మద్ బిన్ తుగ్లక్, గాజీ మాలిక్, గియాజుద్దీన్ తుగ్లక్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో మహమ్మద్ బిన్ తుగ్లక్ చేపట్టిన ఖురాసాన్ దండయాత్రకు సంబంధించి సరైన కారణం లేదా ఫలితం ఏది? ఏమడిగారండి? ఈ క్రింది వాటిలో మహమ్మద్ బిన్ తుగ్లక్ చేపట్టిన ఖురాసాన్ దండయాత్రకు సంబంధించి సరైన కారణం లేదా ఫలితం ఏది? మధ్య ఆసియాలోని ఖురాసాన్ ప్రాంతాన్ని జయించాలని 3.70 లక్షల మందితో భారీ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. సైనికులకు 1 సంవత్సరం జీతం ముందుగానే చెల్లించాడు. ఈ దండయాత్రలో విజయం సాధించి ఖజానాను నింపాడు. బోత్ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ అండి. A, B ఆర్ కరెక్ట్ అండి. మధ్య ఆసియాలోని ఖురాసాన్ ప్రాంతాన్ని జయించాలని 3.70 లక్షల మందితో భారీ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. 3.70 lakhs. సైనికులకు 1 సంవత్సరం జీతం ముందుగానే చెల్లించాడు. దేనికి సంబంధించిందండి ఇది? మహమ్మద్ బిన్ తుగ్లక్ చేపట్టిన ఖురాసాన్ దండయాత్రకు సంబంధించింది.
రాజకీయ పరిస్థితులు మారడంతో తుగ్లక్ ఈ దండయాత్రను విరమించుకున్నాడు. దీనివల్ల ఖజానాకు భారీ నష్టం వాటిల్లింది, కానీ ఎటువంటి లాభం చేకూరలేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో ఏర్పాటు చేయబడిన దారుల్ షిఫా ప్రాముఖ్యత ఏమిటి? ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో ఏర్పాటు చేయబడిన దారుల్ షిఫా యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఇది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే శాఖ. ఇది పేద ప్రజల కోసం ఢిల్లీలో నిర్మించిన ఉచిత ఆసుపత్రి. ఇది యుద్ధ ఖైదీలను ఉంచే జైలు. ఇది పాత నాణేలను మార్పిడి చేసే కేంద్రం. ఏమడిగారండి ఇక్కడ? ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో ఏర్పాటు చేయబడిన దారుల్ షిఫా యొక్క ప్రాముఖ్యత అడిగారండి. దేని ప్రాముఖ్యత? దారుల్ షిఫా యొక్క ప్రాముఖ్యత. ఆప్షన్ 2 కరెక్ట్ అండి. ఇది పేద ప్రజల కోసం ఢిల్లీలో నిర్మించిన ఉచిత ఆసుపత్రి. దారుల్ షిఫా అనేది పేద ప్రజల కోసం ఢిల్లీలో నిర్మించిన ఉచిత ఆసుపత్రి. ఫిరోజ్ షా మానవతా దృక్పథంతో పేదల ఆరోగ్యం కోసం ఈ ఉచిత ఆసుపత్రిని ఏర్పాటు చేశాడు. ఎవరండి? ఫిరోజ్ షా. నెక్స్ట్ క్వశ్చన్, సరిపోల్చని జంటను గుర్తించండి. ఇన్కరెక్ట్ పేరు అడిగారండి. ఓరుగల్లు పేరు మార్పు సుల్తాన్పూర్. కాకతీయ రాజ్యం అంతం క్రీస్తు శకం 1323. వాలుగోడల శైలి తుగ్లకాబాద్ కోట. పిచ్చి తుగ్లక్ అని పిలువబడినవాడు ఫిరోజ్ షా తుగ్లక్. ఇక్కడ ఏమడిగారండి? ఇన్కరెక్ట్ పేరు అడిగారండి. ఆప్షన్ 4 ఈజ్ రాంగ్ ఆన్సర్ అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్. ఓరుగల్లు పేరు మార్చింది ఎవరు? సుల్తాన్పూర్. కాకతీయ రాజ్యం అంతం అనేది ఎప్పుడు జరిగింది? 1923లో. వాలుగోడల శైలి అని తుగ్లకాబాద్ కోటను అంటారంటండి. మహమ్మద్ బిన్ తుగ్లక్ను పిచ్చి తుగ్లక్ అంటారండి. ఫిరోజ్ షా తుగ్లక్ను కాదు, మహమ్మద్ బిన్ తుగ్లక్ని పిచ్చి తుగ్లక్ లేదా వైరుధ్యాల కలయిక అని పిలుస్తారు. ఫిరోజ్ షాను ఢిల్లీ సుల్తానులో అక్బర్ అని పిలుస్తారంటండి. ఈ ఫిరోజ్ షాను ఢిల్లీ సుల్తానులలో అక్బర్ అని పిలుస్తారంట. నెక్స్ట్ క్వశ్చన్, ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో వ్యవసాయ అభివృద్ధికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఇతను యమునా నది నుండి హిసార్ వరకు 150 మైళ్ళ పొడవైన కాలువను తవ్వించాడు. కాలువల ద్వారా నీటిపారుదల సౌకర్యం పొందిన రైతులపై హక్ ఈ షర్బ్ అనే నీటి పన్ను విధించాడు. ఆదాయం పెంచడానికి రాజ్యం చుట్టూ 1200 పండ్ల తోటలను వేయించాడు. ఈ హక్ ఈ షర్బ్ అనే పాయింట్ ఇక్కడ ఇదే వీడియోలో డిస్కస్ చేసామండి స్టార్టింగ్లో. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఏబీసీఆర్ కరెక్ట్. ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. దీనికి సంబంధించి ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో వ్యవసాయ అభివృద్ధికి సంబంధించిందండి ఇది. ఇతను యమునా నది నుండి హిసార్ వరకు 150 మైళ్ళ పొడవైన కాలువను తవ్వించాడంట. కాలువల ద్వారా నీటిపారుదల సౌకర్యం పొందిన రైతులపై హక్ ఈ షర్బ్ అనే నీటి పన్ను విధించాడంట. ఆదాయం పెంచడానికి రాజ్యం చుట్టూ 1200 పండ్ల తోటలను వేయించాడంటండి. ఫిరోజ్ షా తుగ్లక్ కాలువల నిర్మాతగా పేరుగాంచాడు. నీటిపారుదల సౌకర్యం కల్పించి పంటలో 1/10 వంతును నీటి పన్నుగా వసూలు చేసేవాడు. నెక్స్ట్ క్వశ్చన్, మహమ్మద్ బిన్ తుగ్లక్ మరణంపై ప్రజలకు తమ రాజు నుండి రాజుకు తన ప్రజల నుండి చివరకు విముక్తి లభించింది అని వ్యాఖ్యానించిన చరిత్రకారుడు ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్ మరణంపై ప్రజలకు తమ రాజు నుండి రాజుకు తన ప్రజల నుండి చివరకు విముక్తి లభించిందని వ్యాఖ్యానించిన చరిత్రకారుడు ఎవరు అంటే బదౌని అండి. బదౌని లేదా బరౌని. 1351లో సింధు ప్రాంతంలో తుగ్లక్ మరణించినప్పుడు బదౌని ఈ ప్రసిద్ధ వ్యాఖ్య చేశాడంటండి. తుగ్లక్ వంశ పతనానికి సంబంధించి వరుస క్రమంలో అమర్చండి. ఇక్కడ ఏమడిగారండి? తుగ్లక్ వంశం యొక్క పతనం గురించి అడిగారండి. ఇది ఆల్రెడీ ఇదే వీడియోలో డిస్కస్ చేసామండి పతనానికి సంబంధించి, కానీ అక్కడ కాలక్రమం అడిగాము. ఇక్కడ కూడా కాలక్రమమే, కాకపోతే ఇక్కడ ఆర్డర్ అనేది అడిగారండి. డిఫరెంట్ పాయింట్స్తో అడిగారండి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ విజయనగర సామ్రాజ్యం మరియు బహమని సుల్తానేట్ ఆవిర్భావం, ఫిరోజ్ షా తుగ్లక్ మరణం, తైమూర్ దండయాత్ర, సయ్యద్ వంశ స్థాపన. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. 1, 2, 3, 4 ఆర్ కరెక్ట్ అండి. ఫస్ట్ విజయనగర సామ్రాజ్యం మరియు బహమని సుల్తానేట్ యొక్క ఆవిర్భావం, ఫిరోజ్ షా తుగ్లక్ మరణము, తర్వాత తైమూర్ దండయాత్ర, తర్వాత సయ్యద్ వంశ స్థాపన. విజయనగర బహమని ఆవిర్భావం మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో జరిగింది. ఆ తర్వాత 1328లో ఫిరోజ్ షా మరణం, తర్వాత 1398లో తైమూర్ దండయాత్ర, ఆపై తుగ్లక్ వంశం ముగిసి సయ్యద్ వంశం ప్రారంభమైంది. నెక్స్ట్ క్వశ్చన్, మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో భారత్ను సందర్శించిన మొరాకో యాత్రికుడు ఇబన్ బటూటాకు సంబంధించి సరైనది ఏది? ఇక్కడ ఏమడిగారండి? మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో భారత్ను సందర్శించిన మొరాకో యాత్రికుడు ఇబన్ బటూటాకు సంబంధించి సరైనది ఏది? ఇతను ఢిల్లీకి వజీర్గా నియమించబడ్డాడు. ఇతను రాసిన పుస్తకం పేరు కితాబ్ ఉల్ హింద్. తుగ్లక్ ఇతడిని ఢిల్లీకి కాజీగా నియమించాడు. ఇతను గియాజుద్దీన్ తుగ్లక్ కాలంలో భారత్కు వచ్చాడు.
ఏమడిగారండి ఇక్కడ? మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో భారత్ను సందర్శించిన మొరాకో యాత్రికుడు ఇబన్ బటూటాకు సంబంధించి సరైనది అడిగారండి. తుగ్లక్కు ఇతని ఢిల్లీకి ఖాజీగా నియమించాడంటండి. ఎవరిని? మొరాకో యాత్రికుడైన ఇబన్ బటూటాను. ఇబన్ బటూటా 1333లో భారత్కు వచ్చాడు. తన రిఫ్లా పుస్తకంలో, ఎవరి రిఫ్లా పుస్తకంలో తుగ్లక్ పాలన వివరించాడండి? ఎవరి పుస్తకంలో? రిఫ్లా పుస్తకంలో. ఎవరిది పుస్తకం అంటే? ఇబన్ బటూటాది. నెక్స్ట్ క్వశ్చన్, గియాజుద్దీన్ తుగ్లక్ మరణానికి దారితీసిన సంఘటనలపై ఈ క్రింది ప్రశ్నను గమనించండి. గియాజుద్దీన్ తుగ్లక్ మరణానికి దారితీసిన సంఘటనలపై ఈ క్రింది ప్రశ్నలను గమనించండి. బెంగాల్ దండయాత్ర ముగించుకొని తిరిగి వస్తున్న సుల్తాన్ గౌరవార్థం జునాఖాన్ ఆఫ్ఘన్పూర్ వద్ద విందు ఏర్పాటు చేశాడు. జునాఖాన్ నిర్మించిన రాతి కట్టడం అకస్మాత్తుగా కూలిపోవడంతో గియాజుద్దీన్ మరణించాడు. ఈ మరణం వెనుక జునాఖాన్ కుట్ర ఉందని కొంతమంది చరిత్రకారులు భావిస్తారు. పై వాటిలో సరికాని ప్రకటన గుర్తించండి. సరికానిది అడిగారండి. ఆప్షన్ బి ఇస్ రాంగ్ ఆన్సర్ అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్. ఇక్కడ ఏమడిగారు? గియాజుద్దీన్ తుగ్లక్ యొక్క మరణానికి దారితీసిన సంఘటనలు అడిగారండి. బెంగాల్ దండయాత్ర ముగించుకుని తిరిగి వస్తున్న సుల్తాన్ గౌరవార్థం జునాఖాను ఆఫ్ఘన్పూర్ వద్ద విందు ఏర్పాటు చేశాడంట. ఈ మరణం వెనుక జునాఖాన్ కుట్ర ఉందని కొంతమంది చరిత్రకారులు భావిస్తున్నారంటండి. సుల్తాన్ మరణించింది రాతి కట్టడం కూలడం వల్ల కాదు, జునాఖాన్ నిర్మించిన చెక్క వేదిక అండి, వుడెన్ పెవిలియన్ కూలిపోవడం వల్ల. ఇలాంటి చిన్న చిన్న పదాల దగ్గరే ఆప్షన్స్ అనేవి రాంగ్ అవుతాయండి. జునాఖాన్ నిర్మించిన రాతి కట్టడం అకస్మాత్తుగా కూలిపోవడం కాదండి. జునాఖాన్ నిర్మించింది చెక్క వేదిక అండి, రాతి కట్టడం కాదు, చెక్క అది. సో దిస్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సరిపోల్చని జతను గుర్తించండి. ఇన్కరెక్ట్ పేరు అడిగారండి. దివానీ కోహి, ఈ పాయింట్ ఆల్రెడీ డిస్కస్ చేశామండి. కరువు కాలంలో రైతులకు తక్కువ వ్యవసాయ రుణాలు అందించే భాగం. టోకెన్ కరెన్సీ, వెండి కొరతను అధిగమించడానికి ప్రవేశపెట్టిన రాగి కాంస్య నాణేల విధానం. కరాచిల్ దండయాత్ర, ప్లేగు వ్యాధి మరియు వాతావరణం అనుకూలించక సైన్యం తుడిచిపెట్టుకుపోయిన ఘటన. రాజధాని మార్పిడి, మంగోలుల దాడుల నుండి రక్షణ కోసం రాజధానిని ఢిల్లీ నుండి బెంగాల్కు మార్చడం. ఇన్కరెక్ట్ పేరు అడిగారండి. ఆప్షన్ 4 ఈజ్ ఇన్కరెక్ట్ అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్. దివానీ కోహి కరువు కాలంలో రైతులకు తక్కువ లేదా వ్యవసాయ రుణాలు అందించే విభాగం అండి. టోకెన్ కరెన్సీ, వెండి కొరతను అధిగమించడానికి ప్రవేశపెట్టిన రాగి కాంస్య నాణేల విధానం అండి. టోకెన్ కరెన్సీ, వెండి కొరతను అధిగమించడానికి ప్రవేశపెట్టిన రాగి కాంస్య నాణేల యొక్క విధానం అండి. కరాచిల్ దండయాత్ర, ప్లేగు వ్యాధి మరియు వాతావరణం అనుకూలించక సైన్యం తుడిచిపెట్టుకుపోయిన ఘటన అండి. రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరికి మార్చారండి, బెంగాల్కి కాదండి. కానీ ఇక్కడేమన్నారు? మంగోలుల దాడుల నుండి రక్షణ కోసం రాజధాని ఢిల్లీ నుండి బెంగాల్కి అన్నారండి. ఢిల్లీ నుండి బెంగాల్ కాదు, ఢిల్లీ నుండి దేవగిరికి అండి. దేవగిరి లేదా దౌలతాబాద్కు మార్చారండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫిరోజ్ షా తుగ్లక్ను ఢిల్లీ సుల్తానులలో అక్బర్ అని పిలుస్తారు. ఆల్రెడీ డిస్కస్ చేసాం ఈ పాయింట్. ఇతను యుద్ధాల కంటే ప్రజా సంక్షేమం, దాన ధర్మాలు మరియు నిర్మాణాలపైన ఎక్కువ దృష్టి పెట్టాడు. బోత్ ఆర్ కరెక్ట్ అండి. ఫిరోజ్ షా తుగ్లక్కు ప్రజా ఉపయోగకరమైన పనులు అంటే ఉచిత ఆసుపత్రులు, కాలువలు, పేద యువతుల వివాహాలు చేపట్టినందున అతనికి ఏమని పేరు వచ్చిందండి? ఢిల్లీ సుల్తానులో అక్బర్ అని పేరు వచ్చిందండి. ఎవరికి? ఫిరోజ్ షా తుగ్లక్కి. నెక్స్ట్ క్వశ్చన్, ఫిరోజ్ షా కాలంలో బానిసల వ్యవస్థకు సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిగణించండి. బానిసల బాగోగుల కోసం దివానీ బందగాన్ అనే ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశాడు. సుమారు 1,80,000 మంది బానిసలు ఇతని వద్ద ఉండేవారు. బానిసలకు వివిధ వృత్తుల్లో శిక్షణ ఇప్పించి ప్రభుత్వ కర్మాగారాలలో పని కల్పించాడు. ఈ బానిసల వ్యవస్థ తుగ్లక్ వంశాన్ని మరింత శక్తివంతం చేసింది. సరైన ప్రకటనలు ఎంచుకోండి. ఏమడిగారండి ఇక్కడ? ఫిరోజ్ షా కాలంలోని బానిసల వ్యవస్థకు సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిగణించండి అన్నారు. సరైన ప్రకటనలు అడిగారండి. ఇక్కడ ఓన్లీ 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి, ఎక్సెప్ట్ 4th స్టేట్మెంట్. బానిస వ్యవస్థకు సంబంధించి బానిసల బాగోగుల కోసం దివానీ బందగాన్ అనే ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశారంట. ఏ కాలంలో? ఫిరోజ్ షా కాలంలో. సుమారు 1,80,000 మంది బానిసలు ఇతని వద్ద ఉండేవారంట. ఎవరి దగ్గర? ఫిరోజ్ షా తుగ్లక్ దగ్గర. బానిసలకు వివిధ వృత్తుల్లో శిక్షణ ఇప్పించి ప్రభుత్వ కర్మాగారాల్లో పని కల్పించాడు. ఎవరు? ఫిరోజ్ షా తుగ్లక్. బానిసల సంఖ్య విపరీతంగా పెరగడం మరియు రాజకీయ జోక్యం భవిష్యత్తులో
తుగ్లక్ వంశ పతనానికి ఒక కారణమైంది, శక్తివంతం కాలేదండి. ఇక్కడ ఏమన్నారండి, శక్తివంతం చేసింది అన్నారండి. ఇక్కడ శక్తివంతం కాదు, పతనానికి దారితీసిందండి ఇది. దీనివల్ల బానిసల సంఖ్య అనేది విపరీతంగా పెరగడం మరియు వారి రాజకీయం అనేది జోక్యం భవిష్యత్తులో తుగ్లక్ వంశపతనానికి ఒక కారణమైంది అంటాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైన క్రమాన్ని గుర్తించండి. ఢిల్లీ వీధుల్లో కుక్క పిల్లి కూడా కనిపించలేదు. బ్రాహ్మణులపై జిజియా విధించిన మొదటి సుల్తాను. గరిష్ట భౌగోళిక విస్తరణ సాధించిన వంశం. వాయువ్య సరిహద్దు రక్షకుడు. 29 సార్లు మంగోలుల ఓటమి. ఇబన్ బటూటా, ఫిరోజ్ షా తుగ్లక్, తుగ్లక్ వంశం, గాజీ మాలిక్. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. A1 B2 C3 D4. ఢిల్లీ వీధుల్లో కుక్క పిల్లి కూడా కనిపించలేదు. ఇబన్ బటూటా కరెక్ట్ అండి. బ్రాహ్మణులపై జిజియా విధించిన మొదటి సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్ అండి. గరిష్ట భౌగోళిక విస్తరణ సాధించిన వంశం ఏది అంటే తుగ్లక్ వంశం. గరిష్ట భౌగోళిక విస్తరణ సాధించిన వంశం ఏది అంటే తుగ్లక్ వంశం. వాయువ్య సరిహద్దు రక్షకుడు. 29 సార్లు మంగోలులను జయించింది ఎవరండి, గాజీ మాలిక్. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ సుల్తానేట్ పాలించిన తుగ్లక్ పాలకుల సరైన క్రమాన్ని గుర్తించండి. గియాజుద్దీన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్, నజీరుద్దీన్ తుగ్లక్. ఇక్కడ ఏమడిగారండి, ఢిల్లీ సుల్తానేట్ పాలించిన తుగ్లక్ పాలకుల యొక్క సరైన క్రమం అడిగారండి. ఆప్షన్ 2 కరెక్ట్ అండి. ఫస్ట్ గియాజుద్దీన్ తుగ్లక్, తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్, తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్, తర్వాత నజీరుద్దీన్ తుగ్లక్. ఈ తుగ్లక్ పాలకుల వంశస్థాపకుడు ఎవరండి, గియాజుద్దీన్ అండి. తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ వచ్చాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్, చివరిగా వచ్చింది ఎవరంటే నజీరుద్దీన్ మహమ్మద్ అండి. ఈ కాలంలోనే తైమూర్ యొక్క దండయాత్ర జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, సయ్యద్ వంశస్థాపకుడైన ఖైజర్ ఖాన్కు సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిశీలించండి లేదా గమనించండి. ఇతను ఢిల్లీ సుల్తానేట్ చరిత్రలోనే సుల్తాన్ అనే బిరుదును తీసుకోని ఏకైక పాలకుడు. ఇతను తైమూర్ మరియు అతని కుమారుడైన షా రుఖ్లకు ప్రతినిధిగా మాత్రమే పరిపాలన సాగించాడు. ఇతను తనకు తాను రాయత్ ఈ ఆలా అనే సాధారణ బిరుదుతోనే తృప్తి పడ్డాడు. ఆప్షన్ 4 కరెక్ట్ అండి. ఖైజర్ ఖాన్ను తనను తాను తైమూర్ ప్రతినిధిగా భావించాడు తప్ప స్వతంత్రంగా సుల్తాన్గా ప్రకటించుకోలేదు. రాయత్ ఈ అలా అనే బిరుదు ధరించాడంటండి. రాయత్ ఈ అలా అనే బిరుదును ధరించింది ఎవరండి, సయ్యద్ వంశస్థాపకుడైన ఖైజర్ ఖాన్. ఆ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. సుల్తాన్ అనే బిరుదునని తీసుకోకుండా ఉండే ఏకైక పాలకుడు ఎవరంటే ఖైజర్ ఖాన్ అండి. తైమూర్ మరియు అతని కుమారుడైన షారుఖ్లకు ప్రతినిధిగా మాత్రమే పరిపాలన సాగించిన వ్యక్తి ఖైజర్ ఖాన్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ది ఫాలోయింగ్ అండి. గ్రంథాలు లేదా నిర్మాణాలు. తారిక్ ఈ ముబారక్ షాహీ, ముబారకాబాద్ నగరం, గజ్ ఈ సికిందరి, మోత్ కి మసీదు. వ్యక్తి లేదా పాలకుడు. సికిందర్ లోడి, యాహ్యా బిన్ అహ్మద్ సిర్హింది, ముబారక్ షా, మియాన్ బువా. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. A2 B3 C1 D4. తారిక్ ఈ ముబారక్ షాహీ అంటే యాహ్యా బిన్ అహ్మద్ సిర్హింది. ముబారకాబాద్ నగరం ముబారక్ షా. గజ్ ఈ సికిందర్ లోడి, మోత్ కి మసీదు మియాన్ బువా. సయ్యద్ వంశ చరిత్రను తెలిపే తారిక్ ఈ ముబారక్ షాహీని యాహ్యా బిన్ అహ్మద్ సిర్హింది రాశాడు. సికిందర్ లోడి 32 అంగుళాల గజ్ ఈ సికిందరిని అతని మంత్రి మియాన్ బువా మోత్ కి మసీదును నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్, లోడీ వంశం ఢిల్లీని పాలించిన మొట్టమొదటి స్వచ్ఛమైన ఆఫ్ఘన్ రాజవంశం. లోడీలకు ముందు ఢిల్లీని పాలించిన మునుపటి 4 రాజవంశాలన్నీ టర్కీ జాతికి చెందినవి. బోత్ ఆర్ కరెక్ట్ అండి. అసర్షన్ అండ్ రీజన్. లోడీ వంశం ఢిల్లీని పాలించిన మొట్టమొదటి స్వచ్ఛమైన ఆఫ్ఘన్ రాజవంశం. లోడీలకు ముందు ఢిల్లీని పాలించిన మునుపటి 4 రాజవంశాలన్నీ టర్కీ జాతికి చెందినవి. బోత్ ఆర్ కరెక్ట్ అండి. సుల్తానేట్ చరిత్రలో బానిసా, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్ వంశాలు టర్కీ జాతివి కాగా బహదూర్ లోడీ స్థాపించిన లోడీ వంశం మొదటి ఆఫ్ఘన్ వంశం. నెక్స్ట్ క్వశ్చన్,
బహలూల్ లోడి యొక్క రాజరిక సిద్ధాంతంపై ఈ క్రింది వాటిలో సరైనదేది? బహలూల్ లోడి యొక్క రాజరిక సిద్ధాంతంపై ఈ క్రింది వాటిలో సరైనదేది? ఇతను టర్కీ సుల్తానుల వలె నిరంకుశంగా ప్రవర్తించాడు. దర్బార్లో ఎత్తైన సింహాసనంపై కూర్చుని అమీర్లను కించపరిచేవాడు. ఇతను తనను తాను సర్దార్లతో సమానంగా భావిస్తూ తివాచి కంబలిపైనే కూర్చునేవాడు. రాజ్యాధికారం కోసం తన తమ్ముడు జలాల్ ఖాన్ను చంపించాడు. ఏమడిగారండి ఇక్కడ? రాజరిక సిద్ధాంతంపై ఈ క్రింది వాటిలో సరైనది ఏది అన్నారండి. ఏ వంశానికి సంబంధించి? లోడి వంశం సంబంధించి, బహలూల్ లోడి వంశం సంబంధించిందండి. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. ఇతను తనను తాను సర్దార్లతో సమానంగా భావిస్తూ తివాచి లేదా కంబలిపైన కూర్చునేవాడంట. ఎవరండి? బహలూల్ లోడి. ఏ సిద్ధాంతం ప్రకారం? రాజరిక సిద్ధాంతం. ఇతను తనను తాను సర్దార్లతో సమానంగా భావిస్తూ తివాచి లేదా కంబలిపైన కూర్చునేవాడు. బహలూల్ లోడి ఆఫ్ఘన్ తెగల ఆచారం ప్రకారం సర్దార్లను సోదరులుగా భావించి మస్నద్ ఈ ఆలీ అనే విధానాన్ని అనుసరించాడంటండి. మస్నద్ ఈ ఆలీ అనే విధానాన్ని అనుసరించాడు. నెక్స్ట్ క్వశ్చన్, సికిందర్ లోడికి సంబంధించి సరికాని జంటను గుర్తించండి. సరికానిది అడిగారండి. ఎవరికి సంబంధించి? సికిందర్ లోడికి సంబంధించి. గుల్రూకి సికిందర్ లోడి కలం పేరు. ఆగ్రా నగర నిర్మాణం క్రీస్తు శకం 1504. లహత్ ఈ సికిందర్ షాహీ ఆయుర్వేద గ్రంథం. జకాత్ రద్దు ఆహార ధాన్యాల పన్ను. ఈ సికిందర్ షాహీ అనేది సంగీత విజ్ఞాన సర్వస్వం. ఆయుర్వేద గ్రంథాన్ని ఫర్హంగ్ ఈ సికిందరి లేదా తిబ్బా ఈ సికిందరి అని పిలుస్తారంటండి. ఆయుర్వేద గ్రంథాన్ని ఫర్హంగ్ ఈ సికిందరి లేదా తిబ్బా ఈ సికిందరి అని పిలుస్తారంటండి. ఇక్కడ ఏమడిగారండి? సికిందర్ లోడికి సంబంధించి సరికానిది అడిగారండి. సరికానిది ఆప్షన్ 3, రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. గుల్ రూకి అంటే సికిందర్ లోడి యొక్క కలం పేరు. ఆగ్రా నగర నిర్మాణం క్రీస్తు శకం 1504లో జరిగింది. జకాత్ రద్దు అనేది ఆహార ధాన్యాల యొక్క పన్ను అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇబ్రహీం లోడి పతనానికి దారితీసిన అంశాలలో సరికాని ప్రకటనను గుర్తించండి. ఇతను రాణా సంఘాతో జరిగిన కటోలి యుద్ధంలో విజయం సాధించాడు. ఇబ్రహీం లోడి అహంకారపూరిత వైఖరి వల్ల పంజాబ్ గవర్నర్ దౌలత్ ఖాన్ లోడి బాబర్ను భారత్పైకి ఆహ్వానించాడు. యుద్ధ భూమిలోనే మరణించిన ఏకైక ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడి. ఇక్కడ ఏమడిగారండి? ఇబ్రహీం లోడి యొక్క పతనానికి దారితీసిన అంశాల్లో సరికానిది అడిగారండి. సరికానిది బి అండ్ సి ఆర్ ఇన్కరెక్ట్ అండి. ఓన్లీ ఆప్షన్ ఏ ఓన్లీ కరెక్ట్ అండి. స్టేట్మెంట్ ఏ ఓన్లీ కరెక్ట్. ఇతను ఇబ్రహీం లోడి అనే అతను రాణా సంఘాతో జరిగిన కటోలి యుద్ధంలో విజయం సాధించాడంట. ఇక్కడ పతనానికి దారి తీసిన కారణాలు అడిగారండి. ఇబ్రహీం లోడి కటోలి యుద్ధంలో రాణా సంఘ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూశాడు, విజయం సాధించలేదు. ఓకే. సో ఇక్కడ సరికానిది కాదండి, సరైనదని కరెక్షన్ చేసుకోండి. ఇక్కడ సరైన ప్రకటన అని కరెక్షన్ చేసుకోండి అండి. ఇక్కడ ఆప్షన్ ఏ ఓన్లీకి ఇన్కరెక్ట్ అండి. ఇక్కడ కటోలి యుద్ధంలో ఈయన విజయం సాధించలేదండి, ఓడిపోయాడండి. ఈయన ఎవరి చేతిలో అంటే రాణా సంఘ చేతిలో ఓడిపోయారండి. ఎవరు? ఇబ్రహీం లోడి. నెక్స్ట్ క్వశ్చన్, లోడి కాలం నాటి వాస్తుశిల్పం యొక్క ప్రత్యేక లక్షణం ఏది? చతురస్రాకార సమాధులు మాత్రమే నిర్మించడం, భారతదేశంలో మొదటిసారిగా డబుల్ డోమ్ 2 పొరల గుమ్మటం సాంకేతికతను ప్రవేశపెట్టడం, కేవలం పాలరాతితో మాత్రమే కట్టడాలు నిర్మించడం, కోటల చుట్టూ వాలుగోడల శైలిని వాడటం. ఆప్షన్ 2 కరెక్ట్ అండి. ఇక్కడ ప్రత్యేక లక్షణం అడిగారు. లోడి కాలం నాటి వాస్తుశిల్పం యొక్క ప్రత్యేక లక్షణం, భారతదేశంలో మొదటిసారిగా డబుల్ డోమ్ 2 పొరల గుమ్మటం సాంకేతికతను ప్రవేశపెట్టారంటండి. లోడీల కాలంలో గుమ్మటాన్ని బయట నుండి ఎత్తుగా, లోపల నుండి నిష్పత్తికి తగ్గట్టుగా కనిపించేలా డబుల్ డోమ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, కాలక్రమానుసారం అడిగారండి. తైమూర్ దండయాత్ర, మొదటి పానిపట్టు యుద్ధం, ఆగ్రా నగరాన్ని రాజధానిగా మార్చడం, సయ్యద్ వంశ స్థాపన. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. ఫస్ట్ తైమూర్ దండయాత్ర, దాని తర్వాత సయ్యద్ యొక్క వంశస్థాపన, తర్వాత ఆగ్రా నగరాన్ని రాజధానిగా మార్చడం, తర్వాత మొదటి పానిపట్టు యుద్ధం అండి. తైమూర్ దండయాత్ర, సయ్యద్ వంశస్థాపన, ఆగ్రా రాజధాని మార్పు, మొదటి పానిపట్టు యుద్ధం. నెక్స్ట్ క్వశ్చన్,
సయ్యద్ వంశ పాలకుడు అల్లావుద్దీన్ ఆలం షాకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది ఏది? సయ్యద్ వంశ పాలకుడు అల్లావుద్దీన్ ఆలం షాకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది ఏది? సరైనది అడిగారండి. ఇతను ఢిల్లీని రక్షించడానికి బహలూల్ లోడీతో భీకరమైన యుద్ధం చేశాడు. ఎవరండి? అల్లావుద్దీన్ ఆలం షా. ఇతను రాజధానిలో ఉండడం ఇష్టం లేక ఉత్తరప్రదేశ్లోని బదౌన్ అనే ప్రాంతానికి వెళ్ళి స్థిరపడ్డాడు. ఇతను సయ్యద్ వంశంలో అత్యంత శక్తివంతమైన పాలకుడు. ఇతని కాలంలోనే సామ్రాజ్యం గరిష్ట స్థాయికి విస్తరించింది. ఆప్షన్ 2 కరెక్ట్ అండి. ఇతను రాజధానిలో ఉండడం ఇష్టం లేక ఉత్తరప్రదేశ్లోని బదౌన్ అనే ప్రాంతానికి వెళ్ళి స్థిరపడ్డాడంటండి. ఎవరు? సయ్యద్ వంశానికి చెందిన అల్లావుద్దీన్ ఆలం షా. నెక్స్ట్ క్వశ్చన్. షా ఈ ఆలం పాలనకు ఢిల్లీ నుండి పాలం వరకు మాత్రమే అనే సామెత ఏ వంశ పాలకుల అసమర్థతను వెక్కిరించడానికి వాడుకలో ఉండేది? షా ఈ ఆలం పాలన ఢిల్లీ నుండి పాలం వరకు మాత్రమే అనే సామెత ఏ వంశ పాలకుల అసమర్థతను వెక్కిరించడానికి వాడుకలో ఉండేది? తుగ్లక్ వంశం, లోడీ వంశం, సయ్యద్ వంశం, ఖిల్జీ వంశం. సయ్యద్ వంశం అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ ఏమడిగారు? షా ఈ ఆలం పాలన ఢిల్లీ నుండి పాలం వరకు మాత్రమే అనే సామెత ఏ వంశ పాలకుల అసమర్థతను విక్రించడానికి వాడుకలో ఉండేదంటే సయ్యద్ వంశం అండి. సయ్యద్ వంశ పాలనా కాలంలో అంతర్గత కుట్రల వల్ల సామ్రాజ్య పరిధి చాలా వరకు తగ్గిపోయింది. అందుకే వారి అధికారం ఢిల్లీ సమీపంలోని పాలం వరకు మాత్రమే పరిమితమైందని ప్రజలు వెక్కిరించారండి. నెక్స్ట్ క్వశ్చన్. బహలూల్ లోడీ సాధించిన అతిపెద్ద సైనిక విజయం ఏ రాజ్యాన్ని ఢిల్లీ సుల్తానేట్లో విలీనం చేయడం జరిగింది? బహలూల్ లోడీ సాధించిన అతిపెద్ద సైనిక విజయం ఏ రాజ్యాన్ని ఢిల్లీ సుల్తానేట్లో విలీనం చేయడం జరిగింది? జౌన్పూర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. షార్కీ కింగ్డమ్ అండి, షార్కీ సామ్రాజ్యం. జౌన్పూర్ విజయం తర్వాతే బహలూల్ లోడీ తన రాజ్యాన్ని మరింత సుస్థిరం చేసుకోగలిగాడు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది ప్రకటనలను గమనించండి. సికిందర్ లోడీ తల్లి ఒక హిందూ స్వర్ణకార వనిత. సికిందర్ లోడీ అసలు పేరు నిజాం ఖాన్. ఇతను తన రాజధానిని ఢిల్లీ నుండి ఆగ్రాకు 1506లో మార్చాడు. ఆల్ ఆర్ కరెక్ట్ అండి. 4 ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ అండి. వనిత సికిందర్ లోడీ అసలు పేరు నిజాం ఖాన్. ఇతను తన రాజధానిని ఢిల్లీ నుండి ఆగ్రాకు 1506లో మార్చాడండి. ఆల్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. సికిందర్ లోడీ కాలం నాటి ఆర్థిక సంస్కరణలపై ఈ క్రింది ప్రశ్నను విశ్లేషించండి. రాష్ట్ర గవర్నర్ల ఖర్చుల వివరాలను తనిఖీ చేసే పద్ధతిని ఇతను పటిష్టం చేశాడు. ఆహార ధాన్యాలపై వసూలు చేసే జకాత్ పన్నును ఇతను రద్దు చేశాడు. ఇతని కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు అత్యంత ఎక్కువగా ఉండేవి. సరైన ప్రకటనను గమనించండి. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. సికిందర్ లోడీ కాలం నాటి ఆర్థిక సంస్కరణల గురించి అడిగారండి. రాష్ట్ర గవర్నర్ల ఖర్చుల వివరాలను తనిఖీ చేసే పద్ధతిని ఇతను పటిష్టం చేశాడు. ఎవరండి? సికిందర్ లోడీ. ఆహార ధాన్యాలపై వసూలు చేసే జకాత్ పన్నును ఇతను రద్దు చేశాడండి. ఎవరు? సికిందర్ లోడీ. సికిందర్ లోడీ కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు అత్యంత తక్కువగా ఉండేవి. ఇది ప్రజలకు గొప్ప ఉపశమనాన్ని ఇచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. సికిందర్ లోడీ మతపరంగా తీవ్ర ఛాందసవాది. ఇతను మధుర, నాగర్కోట్ దేవాలయాలను ధ్వంసం చేసి ఆ విగ్రహాల రాళ్లను మాంసం తూచడానికి కసాయి వాళ్లకు ఇచ్చాడు. సికిందర్ లోడీ మతపరంగా తీవ్ర ఛాందసవాది. ఇతను మధుర, నాగర్కోట్ దేవాలయాలను ధ్వంసం చేసి ఆ విగ్రహాల రాళ్లను మాంసం తూచడానికి కసాయి వాళ్లకు ఇచ్చాడు. బోత్ ఆర్ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇబ్రహీం లోడీ అనుసరించిన ఏ విధానం అతనికి సొంత ఆప్షన్ సర్దార్లనే శత్రువులుగా మార్చింది? ఇబ్రహీం లోడీ అనుసరించిన ఏ విధానం అతనికి సొంత ఆఫ్ఘన్ సర్దార్లనే శత్రువులుగా మార్చింది? వంశ పారంపర్య అధికార పద్ధతిని రద్దు చేయడం, అమీర్లను తనతో సమానమైన హోదా గల సోదరులుగా భావించడం, రాజుకు బంధువులు ఉండరు, అందరూ సేవకులే అని ప్రకటించి సర్దార్లను అవమానించడం, హిందువులపై జిజియా పన్నును రద్దు చేయడం. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. రాజుకు బంధువులు ఉండరు, అందరూ సేవకులే అని ప్రకటించి సర్దార్లను అవమానించడం వల్ల ఇబ్రహీం లోడీ అనుసరించిన విధానం అనేది అతనికి సొంత ఆఫ్ఘన్ సర్దార్లనే శత్రువులుగా మార్చిందటండి.
రాజుకు బంధువులు ఉండరు, అందరూ సేవకులనే ప్రకటించి సర్దార్లను అవమానించడం. ఇతను తన తాత తండ్రి పాటించిన సమానత్వ సిద్ధాంతాన్ని వదిలేసి నిరంకుశంగా ప్రవర్తించడం వల్ల అమీర్లలో ద్వేషం అనేది పెరిగిందట, అంటే ద్వేషం అనేది పెరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, లోడీ వంశానికి చెందిన నాణేల గురించి సరిపోల్చని జంటను గుర్తించండి. బహలూలి నాణేలు, రాగి నాణేలు. బహలూలి నాణేలు అక్బర్ కాలం వరకు చలామణిలో ఉన్నాయి. టోకెన్ కరెన్సీ ఇబ్రహీం లోడీ ప్రవేశపెట్టాడు. సికిందర్ లోడీ తన పేరు మీద నాణేలు ముద్రించాడు. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ ఏం అడిగారండి? సరిపోల్చని జంట అండి, ఇన్కరెక్ట్ పేరు అడిగారు. టోకెన్ కరెన్సీని ప్రవేశపెట్టింది ఎవరండి? మహమ్మద్ బిన్ తుగ్లక్. ఇదే వీడియోలోనే డిస్కస్ చేసామండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. బహలూలి నాణేలు అనేవి రాగి నాణేలు. బహలూలి నాణేలు అనేవి అక్బర్ కాలం వరకు చలామణిలో ఉన్నాయంట. సికిందర్ లోడీ తన పేరు మీద నాణేలు ముద్రించాడంట అండి. ఈ టోకెన్ కరెన్సీని మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రవేశపెట్టాడండి, లోడీలు కాదు. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి పానిపట్ యుద్ధంలో బాబర్ విజయం సాధించడానికి ప్రధాన కారణమైన యుద్ధ వ్యూహం ఏది? మొదటి పానిపట్ యుద్ధంలో బాబరు విజయం సాధించడానికి ప్రధాన కారణమైన యుద్ధ వ్యూహం ఏది? గరిల్లా యుద్ధ పద్ధతి, తులుగ్మా వ్యూహం మరియు ఆధునిక ఫిరంగుల వాడకం, ఏనుగుల సైన్యాన్ని ఎక్కువగా వాడటం, కోటలను ముట్టడించే శైలి. ఆప్షన్ 2 కరెక్ట్ అండి. తులుగ్మా వ్యూహం మరియు ఆధునిక ఫిరంగుల వాడకం, దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. దేనికి సంబంధించింది ఇది? మొదటి పానిపట్ యుద్ధంలో బాబర్ విజయం సాధించడానికి ప్రధాన కారణమైన యుద్ధ వ్యూహం ఏది అంటే తులుగ్మా వ్యూహం మరియు ఆధునిక ఫిరంగుల వాడకం. బాబరు తన తులుగ్మా మరియు ఫిరంగులతో ఇబ్రహీం లోడీ యొక్క భారీ సైన్యాన్ని చిత్తు చేశాడంట అండి. తులుగ్మా అంటే అర్థం ఏంటండి? సైన్యాన్ని చుట్టుముట్టే పద్ధతి అండి. నెక్స్ట్ క్వశ్చన్, లోడీ కాలం నాటి వాస్తుశిల్పానికి సంబంధించి ఈ క్రింది జంటలలో సరికానిది ఏది? సరికానిది అడిగారండి. అష్టభుజి సమాధులు సికిందర్ లోడీ సమాధి. డబుల్ డోమ్ సాంకేతిక భారతదేశంలో లోడీలు ప్రవేశపెట్టారు. మోత్కీ మసీదు ఇబ్రహీం లోడీ నిర్మించాడు. కుతుబ్ మినార్ పునరుద్ధరణ సికిందర్ లోడీ. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. మోత్కీ మసీదు ఇబ్రహీం లోడీ నిర్మించాడు. దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్ అండి. ఇక్కడ ఏం అడిగారు? సరికానిది అడిగారు కాబట్టి రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. అష్టభుజి సమాధులు అంటే సికిందర్ లోడీ సమాధి. డబుల్ డోమ్ సాంకేతికత ఇది ఆల్రెడీ డిస్కస్ చేసామండి ఇదే వీడియోలో. భారతదేశంలో లోడీలు ప్రవేశపెట్టారండి దీన్ని. కుతుబ్ మినార్ పునరుద్ధరణ సికిందర్ లోడీ అండి. మోత్కీ మసీదు ఇబ్రహీం లోడీ నిర్మించాడు అనేది రాంగ్ అండి. మోత్కీ మసీదును సికిందర్ లోడీ ప్రధానమంత్రి అయిన మియాన్ బువా నిర్మించాడండి. ఎవరు నిర్మించారు మోత్కీ మసీదుని? మియాన్ బువా అనే అతను నిర్మించాడండి. 40 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. ఈ ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించి పార్ట్ 2 అనేది ఇంకొక వీడియో చేద్దామండి. ఢిల్లీ సుల్తాన్ల మీద కంపల్సరీ బిట్ వస్తుంది. సో బిట్ అనేది మిస్ కాకూడదు అని ఇంకొక వీడియో చేయడం జరుగుతుంది, ఇంకొక పార్ట్ 2. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.